ఆళ్ళగడ్డ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక మంచి పరిణామం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి పరిణామం రావాలని ఎప్పుడు కూడా మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే ఆళ్ళగడ్డ శాంతిగడ్డగా ఉండాలి. ఆళ్ళగడ్డ అనేది ఇంతకుముందు ఎట్లుండేదంటే మామూలుగా ఎవరు వ్యాపారం చేసుకుంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటా ఏదైనా అవసరమైతే పెళ్ళో లేకపోతే ఏదైనా వేడుకలు ఉంటేనే కలిసి వాళ్ళు తప్ప మిగతా పనులు అప్పుడంతే వేరే పనులు చేసుకుంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేవాళ్ళు. అటువంటి దాని నుంచి వెళ్ళిపోయి ఒకరికి కక్షలు పెంచుకొని ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడి నుంచి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ పరిస్థితికి తీసుకురావడానికి దగ్గర 20 సంవత్సరాలు పట్టిందని చెప్పేసి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఏంటి దాంట్లో నేను కూడా ఒక పాత్రదారినే, నేను కూడా దాంట్లో కొన్ని పాల్గొన్నాను కాబట్టి నేను మీకు ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఆ పాల్గొన్న దాంట్లో జరిగిందంతా ప్రజలకు అన్యాయం జరిగింది. అన్ని రకాలుగా అందరికీ నష్టపోయినారు. ప్రజలు మనశ్శాంతి లేకుండా వీళ్ళు వచ్చారు అంటేనే ఒక ఏవగింపుగా ప్రజలు కూడా చూసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీనిలోంచి మనం మారాలా. మేము బయటికి వెళ్తే ఎక్కడికైనా వెళ్తే చుట్టూ ఈటకట్టెలు తీసుకొని అంటే గొడ్డలు తీసుకొని ఏటకొడవలు తీసుకొని వస్తూ ఉంటే మాకే బయటికి పోతే కర్నూలు పోతే నంద్యాల పోతే ఎక్కడికైనా పోతే మమ్మల్ని విచిత్రంగా చూసేవాళ్ళు అనమాట. ఆ పరిస్థితి బయటికి రావాలని చెప్పి 2000లోనే నిర్ణయం తీసుకొని ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాము.